న్యూరో పల్మో అండ్ సెంటర్ ఫర్ సర్జికల్ ఎక్సలెన్స్ సాయి దీప మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ చందానగర్ హైదరాబాద్. మీ ఇంట్లో కుక్క ఉందా? మీకు మూగ జీవాలతో ఆడుకోవడం ఇష్టమా? ఈ వీడియోని అసలు మిస్ కావద్దు. ఎందుకంటే ఆ మూగ జీవాలు చూపించే ప్రేమే మీ ప్రాణాల మీదకి రావచ్చు. కేవలం ఒక్క కుక్క నాకటం వల్ల ఒక మహిళ తన 4 అవయవాలను కోల్పోయిన అత్యంత దిగ్భ్రాంతికర ఘటన వెలుగులోకి వచ్చింది. బ్రిటన్కు చెందిన 52 ఏళ్ల మంజిత్ సంఘా కథ వింటే ఎవరికైనా ఒళ్ళు గగురు పడుస్తుంది. కేవలం తన పెంపుడు కుక్క నాకడం వల్ల ఆమె తన 4 అవయవాలను కోల్పోవాల్సి వచ్చింది. అసలు కుక్క నాకితే ఏమవుతుంది? ఆ ప్రాణాంతక పరిస్థితి నుంచి మిమ్మల్ని మీరు ఎలా కాపాడుకోవాలో ఇప్పుడు చూద్దాం. జూలై 2025 అది ఒక సాధారణ ఆదివారం. మంజిత్ సంఘ పని ముగించుకుని ఇంటికి వచ్చారు. కాస్త అస్వస్థతగా అనిపించడంతో సాధారణ జ్వరమే అని విశ్రాంతి తీసుకున్నారు. కానీ సోమవారం ఉదయానికల్లా పరిస్థితి విషమించింది. ఆమె స్పృహ కోల్పోయారు. చేతులు కాళ్ళు మంచులా చల్లబడిపోయాయి. పెదవులు నీలం రంగులోకి మారిపోయాయి. శ్వాస తీసుకోవడానికి ఆమె పడుతున్న ఇబ్బంది చూసి కుటుంబ సభ్యులే షాక్ అయ్యారు. శనివారం వరకు ఆరోగ్యంగా ఉన్న మహిళ కేవలం 24 గంటల్లోనే కోమాలోకి వెళ్ళిపోయారు. కారణం ఏంటి? ఎవరికి అర్థం కాల. ఆ టైంలో వోల్వర్ హ్యాంప్టన్లోని న్యూ క్రాస్ ఆసుపత్రి ఐసీయూలో మంజిత్ పోరాటం మొదలైంది. అసలు కారణం ఏంటని పరీక్షించిన వైద్యులకు విస్తుపోయే నిజం ఒకటి తెలిసింది. ఆమె శరీరంలో క్యాప్నోసైటోఫాగా కానిమోర్సస్, ఇది బ్యాక్టీరియా పేరు. సాధారణంగా కుక్కల లాలాజలంలో ఉంటుంది ఇది. మంజిత్ చేతిపై ఉన్న ఒక చిన్న గీతను ఆమె పెంపుడు కుక్క నాకటం వల్ల ఆ బ్యాక్టీరియా నేరుగా రక్తంలోకి ప్రవేశించింది. అది కాస్త సెప్సిస్ అనే ప్రాణాంతక పరిస్థితికి దారితీసింది. ఆసుపత్రిలో మంజిత్ పరిస్థితి చాలా దారుణంగా మారిపోయింది. చికిత్స పొందుతున్న సమయంలోనే ఏకంగా 6 సార్లు గుండెపోటుకు గురయ్యారు. ఇన్ఫెక్షన్ శరీరం అంతా వ్యాపించడంతో గ్యాంగ్రీన్ సోకి అవయవాలు కుళ్ళిపోవటం మొదలైంది. ఆమె ప్రాణాలు కాపాడటానికి వైద్యులకు వేరే మార్గం లేదు. చివరకు ఆమె 2 కాళ్లను మోకాళ్ల కింద వరకు, అలాగే ఆమె 2 చేతులను తొలగించాల్సి వచ్చింది. అంతటితో కాకుండా శరీరంలోని ప్లీహం కూడా తొలగించారు. 32 వారాల పాటు మృత్యువుతో పోరాడి చావును గెలిచి మంజిత్ ఇంటికి తిరిగొచ్చారు. జంతువుల లాలాజలంలో ఉండే బ్యాక్టీరియా వాటికి హానికరం కాకపోవచ్చు, కానీ మనుషుల రక్తంలోకి వెళ్తే మాత్రం విషంగా మారిపోతుంది. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న వాళ్ళు, చిన్నపిల్లలు, వృద్ధులు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ పెంపుడు కుక్క మీ ముఖాన్ని లేదా శరీరంపై ఉన్న చిన్న గాయాలను నాకకుండా చూసుకోవటం ప్రాథమికంగా తీసుకోవాల్సిన జాగ్రత్త. ఒకవేళ పొరపాటున అలా జరిగితే వెంటనే ఆ ప్రాంతాన్ని సబ్బుతో బాగా కడిగేసుకోవాలి, శుభ్రం చేసుకోవాలి. అసలు ఈ సెప్సిస్ ఇంత ప్రమాదకరమా అంటే అవునంటున్నారు వైద్యులు. సెప్సిస్ అనేది మన రోగ నిరోధక వ్యవస్థ ఇన్ఫెక్షన్కు ఇచ్చే అతి తీవ్రమైన ప్రతిస్పందన. మన ఇమ్యూనిటీ సిస్టమ్ మన సొంత కణజాలాలను, అవయవాలను నాశనం చేయడం మొదలు పెడుతుంది. దీనివల్ల రక్తపోటు పడిపోవటం, కిడ్నీలు విఫలం కావటం, ఊపిరితిత్తుల్లో నీరు చేరటం, ఇలాంటి సమస్యలు వస్తాయి. కేవలం బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లే కాకుండా వైరల్, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కూడా దీనికి కారణం కావచ్చు అన్నమాట. మరి సెప్సిస్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలుసా? ఒంటిపై ఎర్రటి మచ్చలు రావటం, శ్వాస వేగంగా తీసుకోవటం, విపరీతమైన వణుకు, మూత్ర విసర్జన తగ్గిపోవటం, ఇలాంటి లక్షణాలు కనిపిస్తే ఆలస్యం చేయకండి. ముఖ్యంగా జంతువులతో ఆడుకునేటప్పుడు ఒంటిపై గాయాలు ఉంటే వెంటనే యాంటీసెప్టిక్స్తో శుభ్రం చేసుకోవాలి. మంజిత్ సంఘ ఉదంతం మనందరికీ ఒక పెద్ద హెచ్చరిక. ప్రాణం కంటే ఏది ముఖ్యం కాదు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా జాగ్రత్తతో వ్యవహరించాలి, అప్రమత్తంగా ఉండాలి.